హలో అండి, అందరికీ ముందుగా నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది నా మొదటి యూట్యూబ్ ఛానల్ వీడియో. సంక్రాంతి పండుగ రోజే స్టార్ట్ చేశానన్నమాట. ఇక్కడ వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు పూజ అన్నమాట. మా భూముల దగ్గర ఇక్కడ ఎవరు మొదటగా పైరు మొదలుపెట్టినా ఈ అమ్మవారికి అనేది పూజ చేసిన తర్వాతనే మొదలు పెట్టాలి. లేదా సంక్రాంతి పండుగ రోజు కానీ ఉగాది పండుగ రోజు కానీ వాళ్ళ వసతులను పట్టించి ఇక్కడ పూజ అయితే కంపల్సరీ చేయాల్సిందే. ఇక్కడ దగ్గర చాలామంది ఉన్నామన్నమాట. ఇక్కడ భూములు వాళ్ళందరూ ఈమెకైతే పూజ కంపల్సరీ చేస్తారు. ఈరోజు నా పూజ ఈ విధంగా జరిగిపోయింది. అమ్మవారికి ఇదే పెట్టాలి అనేది ఏం లేదు, కానీ నిమ్మకాయ పెట్టినా కూడా సరిపోతుందన్నమాట. ఆమె ఆనందంగా స్వీకరిస్తుంది. నేనైతే ఈరోజు రవ్వ కేసరి చేసుకొచ్చి నైవేద్యం పెట్టి పండగ కాబట్టి రవ్వ కేసరి పెట్టి పూజ అయితే చేసేసినాను. నా పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఎవరు ఈమె ఎందుకు ఈ పూజ అంటే ఈమె పేరు వచ్చేసి మల్లాలమ్మ దేవత అని అయితే పిలుస్తారనమాట. ఎదురుగా ఉన్నది పోతులయ్య స్వామి. మిగతా వాళ్ళంతా వాళ్ళ సిస్టర్స్, అక్క చెల్లెళ్ళు. వాళ్ళ పేర్లు అయితే మనకు తెలియదు. చెల్లెళ్ళు ఆయన్ని అయితే చెప్పుకుంటూ ఉంటారనమాట. కోడి పెట్టేవాళ్ళు కోడి పెట్టుకుంటారు, టెంకాయ కొట్టేవాళ్ళు టెంకాయ పెట్టుకుంటారు. ఎవరెవరి వసతిని పట్టించి వాళ్ళైతే పూజ చేసుకుంటారు. నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఇది నా మొదటి యూట్యూబ్ ఛానల్ కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది. ఏమైనా తప్పులుంటే రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. ముందు వీడియోస్లో ఇంకా మంచిగా చెప్పేదానికి ట్రై చేస్తాను. ఇది మన ఫస్ట్ యూట్యూబ్ ఛానల్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక్కడ వేసే పొలాలు వచ్చేసి వరి, మిరప, అదే చిన్న మిరప, లావ మిరప మనం ఇంట్లోకి వాడతాం కదా, మిర్చి పౌడర్, అవి తయారయ్యే పైర్లు వేస్తామన్నమాట. ఇక్కడ మనది వచ్చేసి అరటి తోట. ముందు వీడియోస్లో అరటి తోట కూడా మీ ముందుకు తీసుకొచ్చేదానికి ట్రై చేస్తాను. రవ్వ కేసరి అయితే చాలా బాగా కుదిరింది అమ్మవారికి నైవేద్యం కనుక. ఇలా రవ్వ కేసరి పెట్టి టెంకాయ కొట్టుకొని మనమైతే నెక్స్ట్ మన తోట దగ్గరికి వెళ్ళి బోర్లకైతే టెంకాయ కొడదాం. మనం టెంకాయ కొట్టి పూజ అయితే చేయాలి. ముందుగా ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోతే తర్వాత బోర్లకి పూజ చేయాలన్నమాట. ప్రతి పండగకి ఇలా చేయడము ఆనవాయితీ. మేము చేస్తాము అలాగా. కొంచెం వాయిస్లో బేస్ లేదు, మొదటిసారి కదా వాయిస్ ఓవర్ ఇవ్వడం, కొంచెం కన్ఫ్యూజను. నెక్స్ట్ వీడియోలలో ఇంకా బాగా మాట్లాడడానికైతే కంపల్సరీ ట్రై చేస్తాను. పూజ అయితే బాగా జరిగింది, బాగా చేశానని అనుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే కామెంట్ చేయండి, కంపల్సరీ సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తా. ఇక్కడ చాలా భూములే ఉన్నాయి, చాలామందివి. ప్రతి ఒక్కరూ అమ్మకైతే పూజ చేసి నిత్యం ఇలా పూజ చేస్తూనే ఉంటారు. నిత్య పూజలు అందుకుంటుంటుంది అమ్మ. అందరూ సంతోషంగా భూములు పండించుకొని హ్యాపీగా ఉండాలనే కోరుకుంటుంటాము. మొత్తం అందరి పైలు చూపించడానికి ట్రై చేస్తా. ఈ భూములు వచ్చేసి రాగడి భూములు కాదు, కొంచెం కొండ ప్రాంతాలలో ఉంటాయన్నమాట. ఊరికి బయట మనదే ఊరు, ఎక్కడుంటాము, ఏం చేస్తుంటాము అన్నీ రాబోయే వీడియోస్లో కంపల్సరీ చెప్పేదానికి ట్రై చేస్తాను. మన నీచ పంటలు కానీ ఏమైనా, ఇది వచ్చేసి జొన్న చెట్లు అన్నమాట. ఇక్కడ వచ్చేసి పోతులయ్య, ఈయనను పోతులయ్య అని అంటారు, పోతురాజు అని కూడా అంటారు. ఇలా మన పూజ అయితే అయిపోయింది. ఇలా కొండలాగా ఉంటుందన్నమాట. ఇవన్నీ భూములు అందరివి, చుట్టూ ఇవన్నీ అందరి భూములు. ఇక్కడ ఎక్కువగా మిరప అయితే వేస్తారు.
అదే రెడ్ చిల్లీ పౌడరు వేస్తాం కదా, రెడ్ చిల్లీ చెట్లు అయితే వేస్తారు. అవన్నీ భూములే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అమ్మకు పూజ చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తారు. ఈరోజు మొదటి పూజ అయితే నేనే ఫస్ట్ టైం చేశాను. ఇలా కాస్తాయి. ఇది వచ్చేసి మన తోట. మేము వేసింది ఏమంటే అరటి చెట్లు అనమాట. అరటి చెట్లు కూడా రాను వీడియోలలో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. మన బోర్లు ఫస్ట్ అమ్మకు పూజ చేసిన తర్వాత మన తోట దగ్గరకు వచ్చి బోర్లకైతే ఇలా పూజ చేయాలి. ఇక్కడ కూడా నైవేద్యంగా రవ్వ కేసరి పెట్టాను. నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి 2 బోర్లు ఉంటాయన్నమాట. ఇక్కడికి ఒక ప్రసాదం, అక్కడికి ఒక ప్రసాదము. మన భూమి గురించి, అరటి చెట్లు గురించి రాబోయే అప్కమింగ్ వీడియోస్లలో కంపల్సరీ షేర్ చేసుకుంటాను మీతో. వీలైతే ఒక లాంగ్ వీడియో కూడా పెట్టేదానికి ట్రై చేస్తాను. ఎలా నాటాలి ఏమి అనేది. అందరూ సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదానికి రెడీ అవ్వాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాలన్నమాట. మన ఇంటి దగ్గర పూజ చేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి ముందుగానే పిల్లలు వెళ్ళిపోయారు. నేను వెళ్ళాల్సింది. వాయిస్ మరీ చిన్నగా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి. ఫస్ట్ వీడియో కదా, కొంచెం టెన్షన్గా ఉంది, అంతే, ఏం లేదు. పూజ ఇక్కడ కూడా ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇదొక బోరు, ఇదొక బోరు, 2 బోర్లు ఉన్నాయి. మన భూమికి 2 బోర్లు. ఓకే, మరి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.